ర్యాకెట్లో పోయి సర్జరీ చేయించుకున్న వాళ్ళు చనిపోతారు. డోనర్ దొరకకున్నా సరే డయాలసిస్లో కొంతకాలం పోతారు. డయాలసిస్లో ఉన్న లాంగ్ టర్మ్ రిజల్ట్స్ కొన్ని అటు ఇటుగా ఉండడం వల్ల, అవి పేషెంట్ యొక్క హెల్త్ బేసిక్గా బాగలేకపోవడం వల్ల, రిజర్వ్ సరిగా లేకపోవడం వల్ల చనిపోవచ్చు. కానీ ఎవరికి సర్జరీ చేశామో వాళ్ళు మంచి రిజల్ట్ పొందాలి. సర్జరీ ఇస్ ఎ మేజర్ ఈవెంట్. దాన్ని జస్ట్ నెగ్లెక్ట్ చేయడానికి, క్యాజువల్ తీసుకోవడానికి ఉండదండి. అందులో మనం సర్జరీ అటెంప్ట్ చేసామంటే మంచి రిజల్ట్ ఇస్తామనే ఆశతో లీగల్ పర్వ్యూ లోపల లీగల్ సిలబస్ ఏదో ఉందో దాన్ని ఫాలో అవుతూనే చేయాలి. అంతకుమించి మేము ఏదో అద్భుతాలు చేస్తామని చెప్పి మనం ముందుకు వచ్చారంటే వాళ్ళు ఇటువంటి ర్యాకెట్లో భాగస్వాములు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళ కెరీర్ కూడా నాశనం అయిన చూశాను నేను. చాలా మంది సర్జన్స్ ఇలాంటి దాంట్లో ఇరుక్కున్న తర్వాత అతను డబ్బులు తీసుకోలేదు కానీ ప్రచారం జరిగిపోయింది. నేను ట్రాన్స్ప్లాంట్ చేయను నా జీవితంలో, ట్రాన్స్ప్లాంట్ నేను చేయని డిక్లేర్ చేసుకుని మామూలుగా కిడ్నీ స్టోన్స్ వాటి చేసుకున్న సర్జన్స్ కొంతమంది నాకు తెలుసు, ఇంకా ప్రాక్టీస్లో ఉన్నారు వాళ్ళు. ఈ ట్రాన్స్ప్లాంట్ వల్ల నాకు ఇంత నష్టం జరిగింది, ఆ మీద ఇంత కుట్ర జరిగింది, నాకు తెలియదు. అందువల్ల ఎట్టి పరిస్థితిలో ఇల్లీగల్ యాక్టివిటీ ఎవరు పోకూడదు. డాక్టర్స్ పోరు, పేషెంట్స్ పోకూడదు, మీడియేటర్ అనేవాడిని దగ్గర రానివ్వడు. నేను డాక్టర్ కంపల్సరీ లేదని నేను ఆఫీస్లో కూర్చున్నా, పేషెంట్ వచ్చి నన్ను అడిగితే మేము నిజం చెప్పమా? మూడో వాడు వచ్చి మీడియేటర్ వచ్చి మీకు చెప్పేది ఏంటి మధ్యలో? ఇండైరెక్ట్గా అతను తీసుకుపోయి మా రూమ్ బయటకు చెప్పేది చెవులో ఊదేది ఏముంటుంది? వాళ్ళు అడగాలి మమ్మల్ని. మా రిలేటివ్ కాదండి పలానోడితో సర్జరీ చేయమని వీడు తీసుకొస్తున్నాడు, ఇది కరెక్టా కాదా అని అడగాలి. మేము అవైలబుల్, మేము ఆల్ ద టైమ్ వీఆర్ అవైలబుల్. మా టైంకి వస్తే మేము మాట్లాడతాం. అలా కాకుండా అతన్ని నమ్మి సార్తో డైరెక్ట్గా మాట్లాడితే మీకు జరగదు పని అని చెప్పి వాళ్ళని బెదిరించి అలా ఏమార్చడం వల్లనే ఇటువంటి విషయాలు జరుగుతున్నాయి. అది బ్యాడ్ లక్. ఎందుకంటే వాళ్ళు అరికట్టి వాళ్ళు జైల్లో ఉన్నా సరే కొద్ది రోజులు వచ్చేసి మళ్ళీ అదే పని చేస్తున్న బ్రోకర్స్ కూడా చూశాను. హాస్పిటల్కి వచ్చి సార్ నా దగ్గర కిడ్నీస్ ఉన్నాయి మీరు చేస్తారని అడిగిన బ్రోకర్స్ చూసాం. వాళ్ళు తిట్టి నువ్వు ఈసారి లోపలికి వచ్చినట్టు పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి మేము పంపిస్తున్నాం. అన్ని హాస్పిటల్కి వస్తారండి. ఏ సర్జన్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ ఉన్నా సరే అక్కడికి వచ్చి సార్ మా దగ్గర రెడీగా 50 మంది డోనర్స్ ఉన్నారు, మీకు పేషెంట్స్ ఉంటే మాకు హ్యాండ్ ఓవర్ చేయండి. ఇలాంటి మాటలు మాట్లాడితే ఇక్కడ దగ్గర కూడా రాని మేము అక్కడ పెట్టుకొని మేము పోలీసులు పిలుస్తామని చెప్పి పరిగెత్తి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇట్లాంటి పనులు చేయరు. 100 మంది అడిగితే ఎవరో ఒకళ్ళు చేస్తున్నారేమో, అందువల్ల ఇవి జరుగుతున్నాయేమో అని అనుకుంటాను. అంతే కదండి. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోట కొంత ప్రలోభ పడి ఉండొచ్చు. ముఖ్యంగా నేను అనుకుంటా వేరే దేశాల్లో పేద కంట్రీలో జరుగుతుంది, అది తీసుకొచ్చి మన దగ్గర జరుగుతున్నట్టు ప్రచారం చేస్తున్నారు. మాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే చాలా స్ట్రిక్ట్ సిస్టమ్ ఉంది. ఒక్క ఇల్లీగల్ ట్రాన్స్ప్లాంట్ కూడా జరగదు కూడా. అంత స్ట్రిక్ట్గా వాళ్ళు మాకు చెప్పారు. అక్కడ ఉన్న ప్యానెల్ ఉన్న వాళ్ళు కూడా మాలాంటి కొలీగ్సే. వాళ్ళు కూడా ఇవన్నీ తెలిసిన వాళ్ళే కాబట్టి మాకు చెప్తున్నారు, అయ్యా మీరు సీఎం గారి రికమెండేషన్తో లెటర్ వచ్చాడు, ఇతనికి ఎట్టగా సరే పర్మిషన్ ఇవ్వండి అని కూడా తెచ్చిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా జెనెటిక్ మ్యాచింగ్ లేదండి, ఇది రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇది అధికారంతో వచ్చే విషయం కాదు, ఇది జెనెటిక్ మ్యాచింగ్తో జరిగేది. లాంగ్ టర్మ్ 2 ప్రాణాలు రక్షించే ప్రయత్నం. దానిలో రికమెండేషన్స్ ఏముంటాయండి? అలా ఉంటే అసలు ఈ సైన్సే కాదు అది. ఆ సైన్స్ మామూలుగా ఈ కిడ్నీ పేషెంట్స్కి స్టార్టింగ్ అంటే మన ప్రాబ్లం వస్తుంది కిడ్నీ అనే దానికి మొదటగా వచ్చే లక్షణాలు ఎలా ఉంటాయి? జనరల్గా ఏంటంటే కిడ్నీ చేసే పని ఏంటి? మనలో ఉన్నటువంటి మురికి పదార్థాలను బయటకు పంపించాలి. క్రియాటినిన్ అని, యూరియా అని ఉంటాయి. ఎక్కువగా వాటర్ ఉంటే అది కూడా పంపించాలి. మరికొంతమందికి రక్తం తయారు కావడం కూడా కిడ్నీ నుంచి ఒక రీనల్ ఎరిథ్రోపాయిటిక్ ఫ్యాక్టర్ అని ఒకటి తయారవుతుంది. దానివల్ల మన అందరం కూడా హిమోగ్లోబిన్ తయారవుతుంది, పింక్గా ఉంటాం. కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు ఏమవుతుందంటే వాపులు వస్తాయి, ఫేస్ మీద కాళ్ళ మీద వాపులు, బరువెక్కినట్టుగా, చర్మం దళసరిగా, పొట్ట ఉబ్బినట్టుగా. ఇవన్నీ ఎందుకంటే బాడీలో వాటర్ ఎక్కువ ఉంది కానీ కిడ్నీ బయటకు పంపలేకపోయింది. సో ఫ్లూయిడ్ ఓవర్లోడ్. నెక్స్ట్ ఆకలి తగ్గడం. క్రియాటినిన్ అనేది పెరిగిన కొద్దీ మురికి పదార్థం ఆకలి తగ్గిపోతుంది. కొంతమందికి ఆయాసం వస్తుంటుంది. మన లంగ్స్లో ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అవుతుంది. ఎక్స్చేంజ్ అయ్యే చోట వాటర్ నిండడం వల్ల, ఎక్స్చేంజ్ జరిగే చోట కనుక ఎప్పుడైతే వాటర్ ఉంటుందో ఈ ఎక్స్చేంజ్ కాదు. మన చుట్టూ ఆక్సిజన్ ఉంది కానీ వాళ్ళకి అందకపోవడం వల్ల ఎగిరిగిరి గాలి తీసుకుంటుంటారు. ఆయాసపడు తీసుకుంటే కానీ సాటిస్ఫై కాలేరు. ఎందుకంటే వాటర్ ఉంది, ఆ వాటర్ తొలగించాలంటే అర్జెంటుగా డయాలసిస్ చేసి వాటర్ తీసేయాలి, లేదా ట్రాన్స్ప్లాంట్ చేసి కొత్త కిడ్నీ పెట్టగలగాలి. ఈ కిడ్నీస్ ఫెయిల్ లేదా కన్ఫర్మ్ చేసుకోవాలి. నిజంగా రికవరీ ఏమైనా ఛాన్స్ ఉంటుందో అది కూడా ఇవ్వాలి. ఇర్రివర్సిబుల్ ఫెయిల్యూర్ అయిన తర్వాత నెక్స్ట్ డోనర్ గురించి వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇదంతా చాలా పెద్ద ప్రొసీజర్ అండి ఇది. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలా ఒత్తి చూసుకుంటే చాలు. గుంట పడిందంటే మనలో వాటర్ ఎక్కువ ఉన్నట్టు. 4 హెడ్ మీద కానీ, ఇక్కడ జనరల్ 4 హెడ్కి ఇక్కడ ఫ్యాట్ ఉండదు కాబట్టి ఇలా ఒత్తి చూసుకోమని చెప్తున్నాం. కాళ్ళ దగ్గర పాదం మీద కూడా గట్టిగా ఇట్లా ఒత్తి చూసుకోవాలి. పాదం మీద ఒత్తితే గుంటలు పడ్డాయి అనుకోండి, వాటర్ ఎక్కువ ఉంది. టెస్టులు స్టార్ట్ చేస్తాం. కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, రక్త పరీక్ష చేస్తాం, యూరిన్ టెస్ట్ చేస్తాం. షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటే దానివల్ల కిడ్నీ ఫెయిల్ అవ్వచ్చు. బీపీ ఎక్కువగా ఉంటే దానివల్ల ఫెయిల్ కావచ్చు. లాంగ్ టర్మ్ డిసీజెస్ వల్ల ఇవి అయితే ఏం చేస్తాం, బ్లడ్ టెస్ట్లో క్రియాటినిన్ అని ఉంటుంది సింపుల్గా, అంతా 200 రూపాయలు అయిపోతుంది టెస్ట్. యూరియా ఇంకొక 200 అవుతుంది. 400-500 లోపల బ్లడ్ టెస్ట్ ద్వారా, యూరిన్ టెస్ట్ ద్వారా కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉందో తెలుస్తుంది. అది తగ్గింది అనుకోండి, అప్పుడు స్కాన్ చేసి ఫర్దర్ టెస్టులు చేస్తాం. తగ్గలేదు అనుకోండి, ఓకే మీ వాపుల కారణం కొద్దిగా వాటర్ ఎక్కువ తాగారో లేదా ప్రయాణం ఎక్కువ చేశారో. తప్పితే కిడ్నీ ఫెయిల్యూర్లో మాత్రం కంపల్సరీగా స్పెసిఫిక్ బ్లడ్ రిపోర్ట్స్ వస్తాయి.
ఆ రిపోర్ట్ ద్వారా కిడ్నీ ఫంక్షన్ తగ్గిందంటే తప్పకుండా గుర్తించవచ్చు, వాటికి ప్రికాషన్ చెప్పొచ్చు. షుగర్ కంట్రోల్ లేకపోతే కిడ్నీ ఫెయిల్ అవుతుంది. అదే షుగర్ కంట్రోల్ చేశారు. డయాబెటీస్ అనేది ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయింది. అంటే చిన్న పిల్లల అవునండి. దగ్గర నుంచి. మా పాపని నేను స్కూల్కి వదిలేటప్పుడు కూడా చిన్న పాప థర్డ్ క్లాస్. అవునండి. ఆ పాప దగ్గర నుంచి అంత చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ఇంకా వృద్ధుల వరకు, ఆ వాటికి దీనికి ఏంటి సార్ రిలేషన్? అంటే కిడ్నీకి షుగర్ డయాబెటీస్. జనరల్గా షుగర్ పేషెంట్లో షుగర్ ఎక్కువ ఉండడం వల్ల Hmm. రక్తనాళాల లోపల అథెరోమా అని తయారవుతుంది. చిన్న చిన్న క్లాట్స్, ఫ్యాటు, కాల్షియము, కొలెస్ట్రాల్ కలిసి అడ్డుగోడలుగా ఏర్పడతాయి. సో నార్మల్గా డయామీటర్ ఆఫ్ వెసల్ ఒక 4 మిల్లీమీటర్ రంధ్రం ఉంది, అందులోంచి ఫ్లో పోవాలి. షుగర్ పేషెంట్లో అది 2 మిల్లీమీటర్స్ అయిపోయింది. అంటే ఫ్లో తగ్గింది. ఫ్లో తగ్గిన కొద్దీ ఫంక్షన్ దెబ్బతింటుంది. కిడ్నీకైనా అంతే, హార్ట్కైనా అంతే, బ్రెయిన్కైనా అంతే. సో అన్ని అవయవాలు దెబ్బతీసేది డయాబెటీస్. సో కొంతమంది కిడ్నీ ఫెయిల్ అవుతుంది, కొంతమందికి ఏమో బ్రెయిన్ పాడవుతుంది, కొంతమందికి ఫిట్స్ వస్తున్నాయి, మరికొంతమందికి హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్కి సంబంధించిన రక్తనాళాలు బ్లాక్స్ వచ్చినాయి. 2 వెసల్ బ్లాక్, 3 వెసల్ బ్లాక్ అంటుంటారు. 3 స్టెంట్లు వేసారు. ఎన్ని నరాలు బ్లాక్ అయితే అందుకే వేస్తారు. ఆ బ్లాక్ ఎందుకు అయింది అంటే షుగర్ లెవెల్ ఎక్కువగా ఉండడం వల్ల అది అక్కడ పేరుకుపోయింది. డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం. డయాబెటిక్ ఆర్టీరియోలో స్క్లీరోసిస్ అంటే నాళాలే పూసుకుపోవడం, నాళాల్లో ఫ్యాట్ డిపాజిట్ అవ్వడం, నాళాల్లో కాల్షియం డిపాజిట్ కావడం, నాళాల్లో ఫ్లో లేకపోవడం, టోటల్ బ్లాక్ అయినప్పుడు ఫెయిల్యూర్ అనడం, ఇది జరుగుతుంది. కాబట్టి షుగర్ కంట్రోల్ ఉంచుకోవాలండి. షుగర్ ఉంటే చాలా మందికి ఉంటుంది, అది లైఫ్ స్టైల్ డిసీజ్. కానీ వాళ్ళకే ఎక్కువ వస్తుంది సార్ ఇది. కంట్రోల్ చేయలేకపోతే మాత్రం మనిషికి అపాయం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి కంట్రోల్ చేయలేని సందర్భంలో తప్పకుండా అన్ని అవయవాలు డేంజర్ ఉంటాయి. మీరు ఓన్లీ కిడ్నీ గురించి అడుగుతున్నారు, అన్ని అవయవాలు. లివర్ దెబ్బతింటుంది, ఎక్కువ అంటే చేతుల కాళ్ళకు పారాసిషియా అంటాం. అంటే పిన్స్ అండ్ నీళ్ళు సూదులు కూర్చున్నట్టు అవుతుంది. ఎందుకంటే నరాల లోపల షుగర్ డిపాజిట్ అయ్యి డయాబెటిక్ న్యూరోపతి అంటాం. కన్ను దెబ్బతింటుంది, డయాబెటిక్ రెటినోపతి, మతిమరుపు వచ్చేస్తుంది, అట్లా సెరెబ్రల్ ఎన్సెఫాలోపతి, మనిషిని గుర్తుపట్టలేకపోవచ్చు, ఫిట్స్ రావచ్చు, డిసోరియంటేషన్, డ్రౌజినెస్, వామిటింగ్, హిక్కఫ్స్, ఇవన్నీ కూడా కిడ్నీ ఫెయిల్యూర్ యొక్క లక్షణాలే. కాబట్టి వీటిని గుర్తించి టెస్ట్ చేసినట్లయితే తప్పకుండా లాభం జరుగుతుంది. దాన్ని సేఫ్ సైడ్ పెట్టుకోవాలంటే ఏం చేయాలి? జనరల్గా బాడీ వెయిట్ కంట్రోల్ ఉండాలి. బాడీ వెయిట్ యాన్యువల్ చెకప్ కంపల్సరీ చేసుకోవాలి. ఏ జబ్బు వచ్చినా సరే, షుగర్ వచ్చినా, బీపీ వచ్చినా దాని కరెక్ట్ కంట్రోల్ చూసుకోవాలి. అవసరమైన మోడిఫికేషన్ చేసుకుంటూ డోసేజ్ పెంచటమా, డైట్ తగ్గించటమా, ఎక్సర్సైజ్ పెంచటమా చేసుకుని ఫాలోఅప్లో ఉండాలి. ఎవరైనా సరే తన బాడీ వెయిట్ నార్మల్గా హైట్ వెయిట్ రేషియోలో ఉండే బిఎంఐని నార్మల్ ఉండేట్టు చూసుకోవాలి. బిఎంఐ దాటిపోయారంటే ఏదో ఒక ప్రమాదం వచ్చినట్టే లెక్క. సో తన హైట్కి ఎంత వెయిట్ ఉండో చూసుకోవాలి, వెయిట్ మానిటర్ చేసుకోవాలి, యాన్యువల్ చెకప్ చేసుకోవాలి. వాపులు ఎవరు వస్తే వాటిని మా దృష్టికి తీసుకురావాలి. ఆకలి తగ్గినా, వెయిట్ పెరిగినా, పొట్ట సడన్గా వచ్చినా, సడన్ వెయిట్ గెయిన్ అయినా, సడన్ వెయిట్ లాస్ అయినా, ఈ రెండు కూడా ప్రాబ్లమ్స్. ఇవి చూసుకున్నట్లయితే తప్పకుండా ప్లస్ ఒక మాస్టర్ చెకప్లు అన్నీ వస్తాయి. కొలెస్ట్రాల్ ఎలా ఉంది, షుగర్ ఎట్లా ఉంది, క్రియాటినిన్ ఎట్లా ఉంది, యూరియా ఎట్లా ఉంది, హిమోగ్లోబిన్ ఎట్లా ఉంది, ఈ విషయాలు చూసుకుంటే ఏదైనా గుర్తించి తప్పకుండా దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అలా చేసుకుంటే 30-40 ఇయర్స్ అయినా ఏ ప్రాబ్లం లేదు. చూసుకోకపోవడం వల్ల కిడ్నీస్ 3-4 సంవత్సరాలు ఫెయిల్ అయినటువంటి సందర్భాలు ఒక్కొక్కళ్ళు. వాటర్ ఎక్కువ తీసుకోవాలంటారు కదా సార్? అది వాటర్ కిడ్నీ ఫంక్షనింగ్ అనేది బాగుంటే వాటర్ ఎక్కువ తీసుకున్నా బయటకు పంపగలుగుతుంది. కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళలో వాటర్ ఎక్కువ తాగితే ప్రమాదం. వాటర్ తగ్గించమని చెప్తున్నాం. ఎందుకంటే ఆ తాగిన వాటర్ బాడీలో ఉండిపోతుంది, ఉబ్బిపోతాడు మనిషి. బయటకు తీసుకురావడానికి మళ్ళీ రకరకాల ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. కాబట్టి కిడ్నీ ఫంక్షన్ బాగున్న వాళ్ళు కనీసం 3 లీటర్స్ తీసుకోమని చెప్తున్నాం. కిడ్నీ ఫెయిల్ అయిందని తెలవగానే 1 లీటర్ మించొద్దని చెప్తున్నాం. ఎందుకంటే ఆ వాటర్ బయటకు రాదు. బయటకు రావాలంటే మళ్ళీ డయాలసిస్ చేయాలి. ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఉప్పు తగ్గించమని చెప్తున్నాం, నాన్ వెజిటేరియన్ డైట్ తగ్గించమని చెప్తున్నాం, ఫ్యాట్ డైట్ తగ్గించమని చెప్తున్నాం, కొలెస్ట్రాల్ రిచ్ డైట్ తీసుకోవద్దంటున్నాం, ఫాస్ట్ ఫుడ్స్ వద్దని చెప్తున్నాం, తర్వాత ఆల్కహాల్ వద్దని చెప్తున్నాం, డ్రగ్స్ తీసుకోవద్దని చెప్తున్నాం. ఇవన్నీ కూడా మనిషి లైఫ్ స్టైల్లో ఒక భాగం అండి. ఆ దురలవాట్లకు బారిన పడిన తర్వాత అన్ని అవయవాలు పోతే అందులో కిడ్నీ కూడా ఒకటని భావించారు. సార్ ఇంతవరకు అంటే తెలియని విషయాల్ని చాలా మందికి తెలియజేశారు సార్. ఈ కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, కిడ్నీ ర్యాకెట్ గురించి, మళ్ళీ ఏదైతే కిడ్నీ పేషెంట్లు బాధపడుతున్నారో వాళ్ళు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఆపరేషన్ ఏ విధంగా చేయించుకోవాలని చాలా అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. చివరిగా ఇప్పుడు బాధపడుతున్నటువంటి కిడ్నీ పేషెంట్స్కి మీరు చివరి సందేశం ఏం చెప్పాలంటున్నారు సార్? జనరల్గా ఆహారపు అలవాట్లు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అనేక జబ్బులకు కారణం మన ఆహారమే, అలవాట్లే. టైంకు తినాలి, క్యాలరీ కాన్షియస్గా ఉండాలి, వెయిట్ కాన్షియస్గా ఉండాలి, ఫాస్ట్ ఫుడ్స్కి దూరంగా ఉండాలి, బరువు పెరిగినట్లయితే గుర్తించాలి. ఎవరైనా తన బెల్ట్ సైజ్ చూసుకుంటుండాలండి. బెల్ట్ సైజ్ పెరిగిందంటే మెల్లగా షుగర్ వస్తుందా, బీపీ వస్తుందా, దానివల్ల అవయాలు దెబ్బతిని చూసుకోవాలి. సంవత్సరం కోసం తప్పకుండా యాన్యువల్ చెకప్ చేయాలి. మన ఫేస్ అద్దంలో పదే చూసుకోవాలండి, మార్పులు చూసుకోవాలి. మనకు అనుమానం వస్తే వేరే చూడమని చెప్పాలి. ఫేస్ ఉబ్బిందంటే అందులో వాటర్ నిండినట్టే లెక్క, లేక వెయిట్ గెయిన్ అవుతున్నట్టే లెక్క. కాబట్టి మన ఫేస్ని, మన బాడీ మొత్తాన్ని కూడా, షేప్ని కూడా చూసుకోవాలి. పొట్ట వచ్చినా, కాళ్ళు లావుగా అయినా సరే, పాదాలు ఉబ్బినా సరే, ఆకలి తగ్గినా, వాంతులు వచ్చినా, మనిషిని గుర్తుపట్టలేకపోయినా, అనవసరంగా ఆయాసపడ్డా, నిద్ర రాక లేచి కూర్చోవాల్సి వస్తున్నా, పడుకొని నిద్రపోతాం కానీ కూర్చొని నిద్రపోయేవాళ్ళు కిడ్నీ పేషెంట్స్. ఎందుకంటే వాళ్ళకి ఆక్సిజన్ అందదు. కాబట్టి మనం సింపుల్ విషయాల్లో రోజు దైనందిన జీవితం జరిగేటువంటి సింపుల్ విషయాలు చేయలేకపోయాం.
కాన్స్టిపేషన్ వచ్చినా, డయేరియా వచ్చినా, లూజ్ మోషన్ అయినా, ఇవన్నీ కూడా మనలో ఉన్న ఏదో ఒక సమస్యకు ఒక మూల కారణంగా భావించవచ్చు. వాటిని కనుక గుర్తించి ట్రీట్ చేసుకుంటే నిండు నూరేళ్ళు ఎలాగైతే మన తాత ముత్తాతలు బ్రతికేవాళ్ళు అలా మనం బతికే ఛాన్స్ ఉంది. లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి 58-60 సంవత్సరాల్లో ఏదో జబ్బు బారిన పడి రకరకాల స్టెంట్లు వేసుకొని ఆ తర్వాత కూడా ఎక్కువ కాలం జీవించకుండా పోవడం అనేది ప్రస్తుతం చూస్తున్న ఈ సమాజంలో జరుగుతుంది. అలా వాటికి దూరంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్కారం.